హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో ఒకరు మామూలుగా మొన్న సరుకులు తెచ్చుకునేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని తెచ్చుకున్నానండి. కొంచెం ఎండాకాలం వస్తే దుమ్ము ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఆ వీడియో మీకు కూడా చూపిద్దాము, ఎవరికైనా యూస్ఫుల్ అవుద్దేమోనని చూసిపోతున్నాను. ఎవరికైనా ఈ వీడియో అవసరం చూస్తే కానీ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ముందు రోజే సరుకులు తెచ్చి పక్కన పెట్టేసుకొని ఈ సామాన్లన్నీ తీసి తోమేసేసి కడిగేసి బౌలిష్ చేసుకున్నానండి. ఎందుకంటే ఎండాకాలం వస్తే చాలా దుమ్ము ఉంటుందండి వస్తువుల మీద. వంటింట్లో మనం సరుకులు తెచ్చుకునే టైము ముందు రోజే మామూలుగా ఇట్లా కడిగి పోసేసుకుంటే ప్రతి నెల కూడా చాలా క్లీన్గా అనిపిస్తాయి. 4 నెలలకు 5 నెలలకు కాకుండా మనం ఎలాగో ఈ సరుకులన్నీ అయిపోయినాక తెచ్చుకుంటాం, నెలకి అయిపోయినాక మళ్ళీ తెచ్చుకుంటుంటాము. అట్టంటప్పుడు తీసి కడిగేసేసి పోసుకుంటే చాలా శుభ్రంగా అనిపిస్తాయండి. మనకు కూడా చాలా నీట్గా ఉంటుంది ఇల్లు అనేది. నేను అందుకని ప్రతి నెల కూడా ఇలా సరుకులు తెచ్చినా కూడా ఒక 2 రోజులు అలాగే పెట్టేసి నాకు ఖాళీ ఉన్నప్పుడు కడిగేసి తర్వాతే ఇవన్నీ డబ్బాల్లో పోస్తానండి. అలా పోసుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా చాలా నీట్గా అనిపిస్తుంది. మనం మూత తీసినప్పుడల్లా డబ్బా కూడా నీట్గా అనిపిస్తుంది. లేకపోతే ఆ మూత అంతా కూడా దుమ్ము అయిపోయి అస్సలు బాగోదండి. అందుకనే నేను ఇలా చేసుకుంటాను. నేను చేసే పని ఎవరికైనా కొంచెమైనా యూజ్ అవ్వద్దని అనిపించి చూపిస్తున్నాను. అయితే ఇక్కడ నేను సరుకులు నెలకి తెచ్చుకుంటానండి. ప్రతిదీ కూడా నెలకి తెచ్చుకుంటాము. ఇదిగో ఈసారి ఈ నెల రోజులకి ఈ 5 కిలోలు నూనె డబ్బా తీసుకున్నాం కానండి. దీనికి ఒక బకెట్ కూడా ఫ్రీ వచ్చింది. బాగుంది, బకెట్ వాడుకోవచ్చులే, వాటర్ కదా దానికని బాగానే ఉంది. ఏమేమి మనకి ఎక్స్ట్రా రావు, కాకపోతే దాంట్లోనే వేసి ఉంటారు కాబట్టి మనకు వచ్చింది. ఇక్కడైతే నేను సరుకులన్నీ పప్పులు ఉప్పులు అన్నీ కూడా పోసేసానండి. చూడండి డబ్బాలు ఎంత నీట్గా ఉన్నాయో, చాలా బాగా అనిపించినాయి. ఎండకి అట్ట తోమి పెట్టగానే ఆరిపోయినాయి. తెచ్చేసి ఇలా అన్నీ పోసేసుకున్నానండి. కందిపప్పు, శనగపప్పు, మినపప్పు అన్నీ కూడా, పెసరపప్పు, పల్లీలు అన్నీ కూడా ఇగో. ఇంకా వీటితో పాటు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ తెచ్చాం కదా, అవి కూడా పోసేసుకున్నాను. చక్కగా నాకైతే ఈరోజు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే డబ్బాలన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఇవన్నీ పోయింగానే చాలా అందంగా అనిపించినాయి. సెల్ఫ్లో చాలా నీట్గా ఉంటాయి. తర్వాత బకెట్ ఉంది కదండి, ఒక బకెట్. ఇగో ఆ బకెట్లో ఇవి ఓట్స్ ప్యాకెట్లు, సాల్ట్ ప్యాకెట్లు, శనగపిండి అలాంటివన్నీ వాటిలో పోయినండి. నేను అన్ని డబ్బాలు లేవు, అందుకని నేను ఇక్కడ ఒక పెద్ద అదిగో దీంట్లో పెట్టేసుకుంటాను. డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో నేను పైన పెట్టుకుంటాను. గోధుమ పిండి కానీ అవన్నీ కూడా, సాల్ట్ ప్యాకెట్లు కూడా అవన్నీ కూడా దాంట్లోనే పెట్టుకుంటాను. తర్వాత మన ఇంట్లోకి గరం మసాలా తెచ్చుకుంటాం కదండి. ఈ గరం మసాలా నేను 100 రూపాయలకి అడిగి తెచ్చుకుంటానండి షాపులో. వాళ్ళకి చెప్తాను, నాకు 100 రూపాయలకి ఎన్ని వస్తాయి అన్నీ సమానంగా వేసి కట్టమంటే ఇలా కడతారండి. చెక్క, మొగ్గ, సాజీరా, ఇంకా అనాసపు, యాలకులు, మిరియాలు అన్నీ కూడా ఇలా వేసి కట్టితే అవన్నీ ఏరేమండి. వేరే లోపల ఇంకా మిగిలినవి ఉంటాయి కదండి, అవన్నీ చూపిస్తున్నాను. ఇవైతే ఇగో చూడండి, లిక్విడ్, వాషింగ్ మిషన్ లిక్విడ్, ఒక సోపు కూడా తెచ్చుకుంటాను. రిన్ సోపు, ఇంకా పేస్ట్లు, ఇంకా ఇక్కడ దేవుడికి సంబంధించిన నువ్వుల నూనె, ఇవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టుకుంటాను. ప్రస్తుతానికైతే ఈ బకెట్లో పెట్టేస్తున్నాను. ఒక డిష్ వాష్ లిక్విడ్, ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసేసి పెట్టుకుంటున్నానండి. ఈరోజైతే కొత్త బకెట్ వచ్చింది కదా, బకెట్లో వేసి పెడుతున్నాను. తర్వాత ఇంకొక అట్టపెట్టు ఉంది, దాంట్లో పెట్టుకుంటాను. అది పోయినట్టు అనిపిస్తే పెట్టుకుంటున్నానండి దీంట్లో. ఇక్కడైతే ఇవి నేను పెట్టే లోపల మా మనవరాలు కలిపి చూడండి ఎలా ఏరేసారు, అన్ని దానికి ఏరేసారు. ఈ షెల్ఫ్లు డబ్బాలు వేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు తీసుకున్నా చాలా నీట్గా అనిపిస్తాయండి, చాలా అందంగా ఉంటాయి. చూసేదానికి కూడా చూడండి, మా మనవరాలు చూడండి పెద్ద వేలకాయ చూపిస్తుంది. పిల్లలు కదండి, ఊరికే మనం పని చేసుకుంటున్నా చేతులు పెడతానే ఉన్నారు. సరేలే అనుకున్నాను. ఇదే ఇంకా ఈ డబ్బా అయితే ఇలా పెట్టేసేసానండి. తర్వాత ఇదిగో పోపుల డబ్బాలో కూడా కొన్ని పప్పులు ఉన్నాయి, లేవు. వాటిలో కూడా కొన్ని చూడండి. ఒకరైతే జీలకర్ర చూపిస్తున్నారు. ఇవన్నీ నేను చూపించలేదు, చూడండి ఇంకేం చేయాలో చూపిస్తున్నారు. వీటిల్లో కూడా సర్దుకోవచ్చులాగా. ఆ తర్వాత లాస్ట్కి సర్దానండి, అవి ముందు సర్దలేదు, అందుకే ఖాళీగా అనిపిస్తున్నాయి. ఇలా
నేను సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా సర్దుకుంటాను, ఇలా క్లీన్ చేసుకుని ఇలా చేసుకుంటానని మీకు చూపిస్తున్నానండి. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకేనండి.